హాయ్. ఈరోజు మనం వలసవాదం గురించి అంటే కొలోనియలిజం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. దీని పుట్టు పూర్వోత్తరాలు ఏందంటే యూరోప్‌లో లేదంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన పారిశ్రామిక విప్లవం. దానివల్ల ఉత్పత్తి రంగంలో పెను మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు సంభవించినాయి. అది సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల, ఆవిష్కరణల వల్ల, కొత్త కొత్త యంత్రాలను కనుక్కోవడం వల్ల. అప్పుడు ఈ పారిశ్రామిక విప్లవాన్ని చేపట్టిన లేదంటే అవి జరిగిన ఈ దేశాల్లో అక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఉత్పత్తి వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ అంటే మిగులు ఉత్పత్తి చేయగలిగే స్థాయికెళ్ళినాయి. అంటే అంతకుముందు 100 వస్తువులు తయారు చేసే పరిస్థితి ఇప్పుడు 1000, 10,000 వరకు గూడా చేసేంతగా టెక్నాలజీ అభివృద్ధి చెంది అంతగా అభివృద్ధి చెందినాయనమాట. కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళ దేశంలోనే మిగులుగా పడుండడం వల్ల వాళ్ళకి నష్టమే జరుగుతది. కాబట్టి వాళ్ళకి కొత్త మార్కెట్లు కావాలి. కొత్త మార్కెట్లు కావాలంటే వేరే దేశాల్లోకి ప్రవేశించాలి. వేరే దేశాలకు ప్రవేశించి ఆ దేశాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకొని వాళ్ళ ఆర్థిక వ్యవస్థల్ని గూడా తమ ఆర్థిక అవసరాల కోసం దాని రూప స్వభావాలను మొత్తం మార్చి వీళ్ళ అవసరం కోసం, వీళ్ళ పారిశ్రామికంగా వీళ్ళు ఇంకా ఎదగడం కోసం ఏ ఏ ఏ దేశాల్లో అయితే అధికారం చేపట్టి వాళ్ళని లొంగదీసుకుంటే ఆ దేశాలు వాటిని వలసలంటామనమాట. వాటిని అక్కడ ఉండే ఎకానమీని అగ్రికల్చర్ నుంచి మొత్తం కల్చర్ దాకా అగ్రికల్చరు, ఇండస్ట్రీ, ట్రాన్స్‌పోర్టేషను, ఎడ్యుకేషను వీటన్నింటిని రూపాలు మార్చి వాటి స్వభావాలను మొత్తం మార్చేసి సమూలంగా వీళ్ళ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడం దీన్నే వలసీకరణ యాక్చువల్‌గా. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఇంకొక ఆర్థిక వ్యవస్థకి వలసగా పనిచేస్తది. అంటే రా మెటీరియల్ సప్లై చేసే రా మెటీరియల్ సప్లైగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన వస్తువుల్ని వాడుకునే లేదంటే కొనే ఒక మార్కెట్‌గా ఉపయోగపడడం అనేది ఈ వలసల బాధ్యత, వలసల కంపల్షన్ అనమాట. వాటి కోసం ఈ వలస దేశాలు చాలా ఆర్థికపరమైన అంటే ప్రతి రంగాన్ని టచ్ చేసి సమూలంగా వాటిని నాశనం చేశారనమాట. అగ్రికల్చర్‌లో కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని మన ఇండియాలో. ఇండస్ట్రీ ఏమో మోడర్న్ ఇండస్ట్రీ ఎదగకుండా ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని ధ్వంసం చేసి వాళ్ళ దేశాల్లో ఉత్పత్తి చేసిన వస్తువులకి ఇక్కడ గిరాకీ తెచ్చుకున్నారు. మోడర్న్ టేస్ట్ అంటే వెస్టర్న్ టేస్ట్ తెప్పించడం కోసం మోడర్న్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. ఇవన్నీ చేయడం ద్వారా అంటే ఈ వలసలు ఏదైతే ఈ దేశాల్లో ఎక్కడైతే ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ కూడా ధ్వంసం చేసి తద్వారా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల్ని నెరవేర్చుకోవడమే ఈ వలసవాదం.